అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ కథ. నేనేమవ్వాలనుకుంటున్నానంటే థీమ్ లింగ సమానత్వం. రైమ్స్ అండ్ స్టోరీ బుక్ పేజీ నెంబర్ 89 నుండి 92 వరకు ఉంటుంది. కథ చెప్పేటప్పుడు కార్యకర్తకు సూచనలు. కథను ప్రారంభించే ముందు పిల్లలను ఈ కింది ప్రశ్నలు అడగండి. మీరేమవుదామనుకుంటున్నారు? అమ్మాయిలు చేసే పనులు, అబ్బాయిలు చేసే పనుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? పని అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ కథ చెప్పే విధానం. ఈ కథను లేదా ఇదే తరహాలో ఇతర కథలు చెప్పేటప్పుడు ఈ కింది 3 పద్ధతులు పాటించడం తప్పనిసరి. ఈరోజు కథ నేనేమవ్వాలనుకుంటున్నానంటే, ఒకరోజు పాఠశాలలోని ఉపాధ్యాయుడు తన విద్యార్థులను మీరు పెద్దవారైన తరువాత ఏమవుదామని అనుకుంటున్నారు అని అడిగారు. అనారోగ్యంతో ఉన్న ప్రజలకు సహాయం చేయడం అంటే ఇష్టం, కాబట్టి నేను డాక్టర్ అవుతాను అని కొంతమంది విద్యార్థులు చెప్పారు. మరికొంతమంది అగ్నిమాపక సిబ్బంది అయ్యి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ధైర్యంగా ఉంటాను అని చెప్పారు. ఇలా పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు అన్న విషయాన్ని చెబుతూ చివరిగా ఒక అబ్బాయి నేను వంట చేస్తాను అని అన్నప్పుడు అందరూ నవ్వారు. అలా ఎందుకు నవ్వారు? అయితే ఉపాధ్యాయులు ఆ పిల్లలకు ఏమని చెప్పారో ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు ఈ కథను చెప్తున్నారు. వెళ్ళి మనం కూడా విందామా? రండి. Hi children. Hi Dada. Good morning. Good morning. How are you children? I am fine. Okay. ఇక్కడ ఈరోజు కథ చెప్పుకుందాం. కథ పేరు నేనేమవ్వాలనుకున్నానంటే. సరేనా? కథ పేరు ఏమి? నేనేమవ్వాలనుకున్నానంటే. సరేనా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలా. హర్షిత స్టాండ్ అప్. నువ్వు చదివి పెద్దయ్యాక ఏం అవ్వాలనుకున్నావు? డాక్టర్ అవుతావా? డాక్టర్ ఏం చేస్తావు? ఇంజెక్షన్ వేస్తావా? ఓ గుడ్ గుడ్. విక్రాంత్ స్టాండ్ అప్. నువ్వు ఏం అవ్వాలనుకున్నావు? పోలీస్ అవుతావా? పోలీస్ అయ్యి ఎవరు ఏం చేస్తావు? దొంగలను పట్టుకుంటావా? ఓకే గుడ్. నెక్స్ట్ ప్రజ్వల్, నువ్వేమవుతావు? పోస్ట్ మ్యాన్ అయ్యి ఏమవ్వాలనుకున్నావు? ఏం చేస్తావు? పత్రాలు ఇస్తావా? ఓకే కూర్చో. సుదర్శన్, నువ్వేమవుతావు? రైతు. రైతు ఏం చేయాలనుకున్నావు? పంట పండిస్తావు. ఓకే గుడ్. వేద, నువ్వేమవుతావు? లాయర్. ఓకే కూర్చో. చంద్రశేఖర్, నువ్వేమవ్వాలనుకున్నావు? ఆర్మీ అయ్యి దేశాన్ని కాపాడతావు. ఓకే గుడ్. పవన్, నువ్వేమవుతావు? పోలీస్. పోలీస్ అయ్యి ఏం చేయాలా? దొంగలను పట్టుకుంటావా? ఓకే. జశ్వంత్, నువ్వేమవుతావు? లాయర్ అవుతావా? సరేలే కూర్చో. ఇక్కడ అమ్మాయిలు చేసే పనులేవి, అబ్బాయిలు చేసే పనులు మీరు చెప్పాలా. హర్షిత, అమ్మాయిలు ఏమేమి పని చేస్తారమ్మా చెప్పు. అమ్మాయి మీ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి నువ్వేం చేస్తావు ఇంట్లో? కసు నూపుతుంది. ఇంకా ఇంకా రొట్టె కాలుస్తారు. ఇంకా బట్టలు పిండుతారు. ఇంకా సామాన్లు కడుగుతారు. ఇంకా పప్పు చేస్తారు. సరేనా? అమ్మాయిలు చేసే పనులు కసు నూకేది, సామాన్లు కడిగేది, బట్టలు ఉతికేది, అన్నం పప్పు చేసేది. అలాగే అబ్బాయిలు ఏం చేస్తారు? అబ్బాయిలు ఏం చేస్తారు? చంద్రశేఖర్, మీ అమ్మ పని చెప్తూ చేస్తావా? అంగడికి పంపిస్తే పాలు పెరుగు తెస్తావా నువ్వు? మీ అమ్మ పని చెప్తూ చేస్తావా? ఓకే కూర్చో. అలాగే ఇక్కడ ఒక కథ ఉంది. ఆ కథలో నేనేమవ్వాలనుకున్నానంటే కథ పేరు. సరేనా? నువ్వేమై
అవుతావు? నువ్వు మేడం అవుతావా? నువ్వు ఓకే సరేలే. కథ పేరు నేనేం అవ్వాలనుకున్నానంటే, ఒకరోజు స్కూల్లో ఒక సారు స్టూడెంట్స్ లేపిచ్చి అడిగినారంట, మీరేమవుతారు అని నేను అడిగినాను కదా, అలాగే సార్ అడిగినారంట. అక్కడ ఒక పిల్లోడు ఏం చెప్పినాడు, నేను డాక్టర్ అవుతాను, నేను పేషెంట్ని చూసి జ్వరం వచ్చిన వాళ్ళకి ఇంజెక్షన్ వేసి టాబ్లెట్ ఇస్తాను అని ఒక పిల్లవాడు చెప్పినాడు. అలాగే ఇంకొక పిల్లవాడు ఏం చెప్పినాడు, నేను ఫైర్ ఇంజిన్ ఇదైతాను, ఆఫీసర్ అవుతాను సార్, నేను అగ్ని ప్రమాదంలో ఉండే వాళ్ళని కాపాడుతాను అని చెప్పాడు. అలాగే ఒక పాప ఏం చెప్పింది, సార్ నేను బిల్డింగ్ కడతాను సార్, బిల్డింగ్ ఫోన్లు కంప్యూటర్ తయారు చేసి ఇంజనీర్ అవుతాను అని చెప్పిందంట. సరేనా? అలాగే ఒక పిల్లవాడు ఏం చెప్పినాడు, నేను వంట మనిషి అవుతాను అని చెప్పాడంట. అందుకే అక్కడ ఉంది తన ఫ్రెండ్స్ ఏం చేసినారు, నవ్వున్నారంట. ఎందుకు నవ్వుతారు? నవ్వకూడదు. మనము ఏ పని చేసే దాంట్లో అమ్మాయి అబ్బాయి అని తేడా ఉండకూడదు అని సార్ చెప్తున్నారంట. ఆ రోజు నుండి ఏ పని చేయాలని గాని ఇదే అమ్మాయి చేయాలా, ఇదే అబ్బాయి చేయాలని మన దగ్గర డిఫరెన్స్ ఉండకూడదు. సరేనా? ఇప్పుడు అమ్మాయిలు చేసే పనులు అబ్బాయిలు చేస్తారు. ఇప్పుడు మీరు కసు నూకురా అబ్బాయిలు చేస్తారు కదా, అలాగే డిఫరెంట్ ఉండకూడదు. సరేనా? అను క్లాస్ కొట్టండి మరి. డాక్టర్ అవ్వాలనుకుంటుందంట. వెరీ గుడ్. డాక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నా? అందరికి ఇంజెక్షన్స్ చేస్తావా? ఓకే, అందరికి ఇంజెక్షన్స్ చేసి ఎవరికన్నా హెల్త్ బాగాలేదనుకో వాళ్ళకంట ఇంజెక్షన్స్ చేసి జ్వరం తగ్గించేసిందంట. వెరీ గుడ్. సిట్ డౌన్. నైన్ స్టాండ్ అప్. నువ్వేమవ్వాలనుకుంటున్నావు పెద్ద అయ్యాక? ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటున్నావా? పోలీస్ ఏం చేస్తావు? దొంగలు పట్టుకుంటావా? వెరీ గుడ్. సిట్ డౌన్. అలా అందరిని అడిగారంట టీచర్. ఒక్కొక్కరిని పిలిచి నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అడిగారంట. అందులో ఒక పాప ఉందంట, ఒక 9 లో ఒక అమ్మాయి ఉందంట, నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నా అన్నారంట. ఏమవ్వాలనుకుంటుంది? ఇంజనీర్ కావాలనుకుంటుంది. ఇంజనీర్ అయితే ఏం చేస్తారు? పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవన్నీ కడతారు ఇంజనీర్ అయితే. అప్పుడు అందరూ అంటే క్లాస్ లో నవ్వారంట. ఆహా నవ్వేసి, ఏంటి నువ్వు ఇంజనీర్ అవుతావా? ఇంజనీర్ అంటే బాయ్సే అవ్వాలి, మగపిల్లలే అవ్వాలి, ఆడవాళ్ళు ఇంజనీరింగ్ అవ్వకూడదు అని చెప్పారంట. సార్ అన్నారంట, అప్పుడు ఆ క్లాస్ రూమ్ లో టీచర్ అన్నారంట, ఎవరైనా ఇంజనీర్ అవ్వచ్చు, ఆడ మగ తేడా లేదు, ఎవరైనా అవ్వచ్చు అని చెప్పారంట. నెక్స్ట్ ఇంకొక అబ్బాయిని లేపారంట. ఇంకొక అబ్బాయి అవినాష్ లాగా ఒక అబ్బాయిని లేపారంట. ఒక అబ్బాయిని లేపి, అవినాష్ నువ్వేమవ్వాలనుకుంటున్నావు అవినాష్? సిట్ రైట్. ఆఫ్రిన్. అవినాష్ నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అన్నారంట. అవినాష్ అన్నాడంట, నేను చెఫ్ అవుతాను అన్నాడంట. చెఫ్ అంటే ఏంటి? హోటల్స్ లో వంట చేస్తారు కదా, అవినాష్ తిరిగారు, హోటల్లో వంట చేస్తారు కదా, అలా నేను చెఫ్ అవుదాం అనుకున్నారంట. అప్పుడు మళ్ళీ క్లాస్ లో అందరూ నవ్వారంట. నువ్వు వంట చేస్తావా? మగపిల్లాడు అయి ఉండి నువ్వు వంట చేస్తావా? నువ్వు వంట చేయకూడదు కదా, ఆడవాళ్ళే వంట చేయాలి కదా, నువ్వేంటి వంట చేసేదని అందరూ నవ్వారంట. అప్పుడు మళ్ళీ టీచర్ అన్నారంట, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వంట చేయొచ్చు, ఆడవాళ్ళే వంట చేయాలని లేదు, ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేదు, ఎవరైనా ఒక్కటే, ఎవరైనా ఏ పనైనా చేయవచ్చు, అందరూ కూడా సమానమే అని చెప్పారంట. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంటి, ఆడవాళ్ళైనా ఏ పనైనా చేయవచ్చు, మగవాళ్ళైనా ఏ పనైనా చేయవచ్చు. అవునా? ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా ఏ పనైనా చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు కథ పేరేంటి? నేనేమవ్వాలి అనుకుంటున్నానంటే, ఓకేనా? థీమ్ ఏంటి? లింగ సమానత్వం. అంటే ఏంటి? ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా ఏదైనా పని చేయవచ్చు. ఓకేనా? కథ నచ్చిందా? మీ అందరికి స్టోరీ నచ్చిందా? ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు ఈ కథను చాలా చక్కగా చెప్తున్నారు కదా. అయితే రండి, ఈరోజు మనం కూడా పిల్లలకు లింగ సమానత్వం గురించి ఈ కథను చెప్దాం. థ్యాంక్ యూ.